పోయినప్పుడు శ్రీ మహావిష్ణువు ఫోటో తీసుకొని పోయినట్టు ఎండు విగ్రహం అది తీసుకొని పోతే పొరపాటున చాంబర్లో పోయినప్పుడు నా కాళ్ళల్లో చెప్పులు ఉన్నాయి. దేవుడు సాక్షిగా చెప్తాను, అబద్ధం చెప్పలే. నా కాళ్ళల్లో చెప్పులు ఉన్నాయి. అయితే మా విగ్రహం చూస్తానే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పులు వదిలి పక్కకు వచ్చి నిలబడినప్పుడు ఆయన చూసినప్పుడు ఇన్స్టెంట్ గా నేను ఫీల్ అయినప్పుడు అదే అంతటి లీడరు ఆయన చెప్పులు ఇచ్చే మనకు తెలిసి తెలియక మనకంటే ఆ జ్ఞానం లేదేమో మనం చెప్పులు వేసుకొని పోతున్నాం అనేది. సార్ ఇదంతా బాగుంది సార్, మీరు చెప్పిందంతా బాగుంది, నిజంగానే అదే అనుకుందాం. మరి తిరుపతి వెళ్ళినప్పుడు ఆయన ఎలా వెళ్ళాలి? ఆయన క్రిస్టియానిటీ అని మీరే చెప్పారు. తిరుపతి వెళ్ళినప్పుడు లోపలికి వెళ్ళినప్పుడు ఏం చేసి వెళ్ళాలి మీరే చెప్పండి. ఏంటి చేయాలా? ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి వచ్చి సంతకాలు పెట్టుకోవాలి. మీకు ఆంధ్రప్రదేశ్ కాదా? నేను విదేశిస్తుడా? వేరే దేశస్తులు క్రిస్టియన్ మతస్థులు అభిమానించే వాళ్ళైతే పోవచ్చు. ఆంధ్రప్రదేశ్ వ్యక్తి వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఆయన ముఖ్యమంత్రి అయినాడు, ఆయన ప్రతిపక్ష లీడర్ గా ఉన్నప్పుడు కొండకి నడిచిపోయినా ముఖ్యమంత్రి అయితే ధర్మం పాటించడానికి ఏంటి సార్? ముఖ్యమంత్రి అయితే నేను బైబిల్ చదువుతాను, 4 గోడల మధ్య బైబిల్ చదువుతాను చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన క్రిస్టియన్ అని ఆయన చెప్పుకున్నప్పుడు ముఖ్యమంత్రిగా అన్ని ఆయన గౌరవం ఉన్నప్పుడు అక్కడున్న ధర్మాన్ని కూడా కాపాడాలి, సంతకం చేసి వెళ్ళాలి లోపలికి. తప్పేంటి? మిమ్మల్ని మీరు తగ్గించుకోవద్దు. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని పవిత్రతను తగ్గించుకోవద్దు. ఈ తగ్గించుకునే కార్యక్రమాలు చేయబట్టి ఆ పార్టీలు పతన స్థాయికి దిగజారిపోతున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని నడుచుకోవాల్సిన బాధ్యత నెంబర్ 1. అడగొద్దు అంటారు. ఇంకో విషయం చెప్పాలి. ఇంకో విషయం మా తల్లి దివంగత అయిన తర్వాత మా తల్లి ఇద్దరు 1 నెలలో దివంగతలైతే అక్కడ సమాధి దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారు రావాల్సి వస్తే, అంటే వారం తర్వాత సమాధి దగ్గరికి రావాల్సి వచ్చే పులివెందుల నియోజకవర్గంలో వేంపల్లె మండలము చక్రాపేట పోయే దారిలో ఉంది ఆ సమాధి. ఆడికి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 2007లో, ఇప్పుడు కాదు, అక్కడ పోయిన తర్వాత నేను ముందే ఆయన రాకమునిపే నేనేం చేసినంటే చెప్పులు ఇడిచేసి ఆ పూలేసి నివాళులు అర్పించి పక్కకు వచ్చేసిన. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఆయన వెంట నేను పోయిన తర్వాత నేను శ్రీకాంత్ రెడ్డి, గడికోట శ్రీకాంత్ రెడ్డి ఎమ్మెల్యే గారు, ఆయన పిఏలు, అక్కడ ఉన్నటువంటి లీడర్లు అందరం కలిసిపోయిన తర్వాత ఆయన పోయి చెప్పులు తీసేసి నివాళులు అర్పించినాక నన్ను పిలిచినాడు. నువ్వురా అని. అంటే తల్లి కదా, నువ్వు చూసుకుని ఆ తర్వాత నువ్వు ఉండు అని. ఆ తర్వాత నేను ఆల్రెడీ ఇంత ముందు చేసినా కదా, మళ్ళీ పొరపాటున నా కళ్ళలో చెప్పులున్నా అట్లా పోయినా. పోతే నా చెప్పుల కల్లా చూసి ఇన్సల్ట్ గా ఫీల్ అయినాడు ఆయన. ఏంది ఇతను అన్నట్టు ఫీల్ అయినాడు. నేను మానసికంగా భలే బాధపడుతున్నా ఇప్పటికి కూడా. అది చూస్తే ఎప్పుడున్న వీడియో ఆయన ఫేస్ చూసినప్పుడు నేను అనుకున్నప్పుడు చిచ్చి నేనే తప్పు చేస్తున్నా ఆయన దగ్గర ప్రతిసారి అన్నట్టు నేను ఫీల్ అయినా. అలాంటి జగన్మోహన్ రెడ్డిని పట్టుకుని ఈ దేశంలో ఉన్న పిచ్చి కుక్కలంతా పడి ఆయన మీద ఆయన సనాతన ధర్మం మేము చేస్తాము, ఆయన పాటించడు అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అట్లా మరి ఇంత దరిద్రంగా మాట్లాడు. సరే సార్, మాట్లాడకుండా ఆయన కూడా ఒక డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళిపోతే సరిపోయేది కదా, బాగుండేది కదా. ముఖ్యమంత్రి అయితే మాత్రం అవునబ్బా, మీరు కావాల్సిన మీరు ఎంత చెప్తే ఆయన వచ్చి సంతకాలు పెట్టాలి. నేను పాదయాత్ర చేసినప్పుడు డైరెక్ట్ పోయినప్పుడు అడగలేదు డిక్లరేషన్. గాడుతులు కాచన్నారు అప్పుడే గాడుతులు కాచని అడగచ్చు కదా, అప్పుడు ఎందుకు అడగలే? మన ఇష్టం వచ్చినట్టు మనం ఏదో నిందలేయాలనుకుంటే కాదు కదా. ఆ రోజు పోయినప్పుడు మాట్లాడలే, ముఖ్యమంత్రి పోయినప్పుడు మాట్లాడలే. తర్వాత మళ్ళీ పోతానంటే అప్పుడు డిక్లరేషన్ పెట్టండి, లేకపోతే పోనీయమని, మీ చేతిలో అధికారం ఉందని మీ ఇష్టం వచ్చినట్టు అడ్డుపడి, మీ ఇష్టం వచ్చినట్టు అవమానపరిచి, మీ ఇష్టం వచ్చినట్టు అవహేళన చేస్తే దేవుడు అందరికీ దేవుడేనబ్బా. ఆయనకు ఒకరికే కాదు, మనకు ఒకరికే కాదు, అందరికీ దేవుడే. కానీ ఒక్కొక్కరిని కోల్చుకుంటారు అంతే తప్ప కొలుచుకునేదంతా మందే అనుకోకూడదు. కాబట్టి ఆ విధంగా సో ఇప్పుడు దాడి జరిగిన తీరుని కాదు సార్, పార్టీ ఆఫీసుల మీద దాడి జరిగిన తీరు వేరు, జనసేన పార్టీ మీద జరిగిన తీరు వేరు. కానీ దాడి అయితే జరిగింది కదా. ఈ దాడుల సంస్కృతి ఏంటంటే మీరేమో దీన్ని కలుపుతారా అంటారు. కలిపేది లేదు, ఏదైనా దాడే కదా, కాదంటారా? ఇప్పుడు మీరు 15 నిమిషాలు ఇస్తున్నారు కదా, ఒకరికి మాట్లాడతాం, తప్పే ఉంది. మీరు చెప్పిన దానికి ఆన్సర్ చెప్తా. ఇప్పుడు జనసేన ఆఫీసు మీద దాడి చేసినటువంటి వ్యక్తి ఈ పార్టీకి వాళ్ళే ఐడెంటిఫై చేయాలా? ఎందుకంటే అధికారం వాళ్ళకు ఉంది. అక్కడ రాజధాని హెడ్ క్వార్టర్ లో ఆ డీజీపీ ఆఫీస్ పక్కలో ఉన్నారు కాబట్టి దాన్ని పట్టుకొని ఈ పార్టీకి ఎప్పుడూ నిర్ధారణ చేయాలి. మరి నిర్ధారణ చేయలేదంటే వీళ్ళ మతలం ఏముందో మాకు తెలియదు, ఎవరెవరి ఆలోచన ఏముందో తెలియదు. ఇప్పుడు వీళ్ళలాగా ఎక్కడో జగన్మోహన్ రెడ్డి గారు ఎయిర్పోర్ట్ లో దిగి వస్తుంటే పాదయాత్ర ముగించుకొని వాయిదా ఉందని హైదరాబాద్ పోవాలని విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో మేము కూడా ఉన్నాం. ఆ రోజు అక్కడ ఎవడో వచ్చి దాడి చేసి, ఎవడో అంటే వాడు కోడికత్తి సీన్ అనే క్యాండిడేట్ తెలుగుదేశం పార్టీకి గాజువాక ఎమ్మెల్యే టికెట్, నవ్వద్దు సీరియస్ నేను చెప్తున్నా, తమాష కాదు, గాజువాక ఎమ్మెల్యే టికెట్ ఆశించినటువంటి క్యాంటీన్ లో అతను క్యాంటీన్ పెట్టుకున్నాడు. ఆ క్యాంటీన్ లో పనిచేసినటువంటి వ్యక్తి అతను ముసుకెళ్తున్నాడా లేదా ఇంకోటి అనేది వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళు తేల్చాల్సింది. సరే
అతను వచ్చి దాడి చేస్తే ఆ దాడి చేసినప్పుడు కళ్ళ ముందర అందరూ చూసినారు. ఇక్కడ గాయమైంది, బ్లడ్ వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు వాడిని కొట్టపోతే ఇసుపెట్టని వాడని పిల్లనాయాలన్నట్టు ఆయన వెళ్ళిపోయి హైదరాబాద్ పోయి చికిత్స చేయించుకున్నాడు. ఆ తర్వాత వారం రోజుల తర్వాత మళ్ళీ వచ్చి పాదయాత్ర పాల్గొన్న తర్వాత వాని గురించి ఇంచెత్తు కూడా ఆలోచన చేయాలి అని అనుకుంటే ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అప్పుడేమైనా చేయొచ్చు, ఇప్పుడేం చేయవచ్చు, ఎప్పుడైనా ఏమైనా చేయొచ్చు. కానీ అతని ఆలోచనే చేయనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి భార్య పైన కిరణ్ అనేవాడు మాట్లాడినటువంటి మాటలు ఎక్స్పోజ్ చేసి చాలా పెద్దగా ఉన్నాయి. కానీ మేము చీపు చిల్లర ఇట్లాంటివన్నీ రాజకీయాలు చేసుకునేది, దీని గురించి అస్సలు మాట్లాడద్దని జగన్మోహన్ రెడ్డి గారు వదిలిపెట్టారు. మేము కూడా మా పరిధుల్లో మా జిల్లాలో మేము కూడా కేసు పెట్టామని రాష్ట్రం అంతా తిప్పాలని మేము అనుకున్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వద్దంటే ఇసుపెట్టిన వాడని పిసుకపోయిన బ్రహ్మాస్త్రం ఇట్లా పనికిమాలిన పనులు వాళ్ళు చేస్తారు, తెలుగుదేశం వల్ల మనమే ఆడవాళ్ళని బజారు తీసుకునేది అనే మాట మీద జగన్మోహన్ రెడ్డి గారు ఈ సబ్జెక్ట్ ని బయటకు తీసుకురావతున్నారు. అదే విధంగా మీరు వాడు చెప్తున్నారు, వాడు వేముల సతీష్ కూడా విజయవాడలో రాయితీ వేసినాడు. ఆ రాయితీ వేసినటువంటి క్యాండిడేట్ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి దుర్గారావు అనే క్యాండిడేట్ డబ్బులు ఇచ్చినారని చెప్పి ఆరోపణలు చేసినటువంటి సందర్భం ఇప్పుడు వాళ్ళే చేసినారు. అలాంటి వ్యక్తులు తీసుకొచ్చి దాడి చేసిన జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని సీరియస్ గా తీసుకోలే. మీలాగా ఇష్టం వచ్చినట్టు గగ్గోలు పెట్టి నడిచే ఆ టైప్ కాదు. అతను వచ్చినాడంటే జరిగిందా సరే, అదంతా చట్టముందు చట్టపరంగా జరుగుతుంది లేని ఆలోచనలో నడుచుకున్నటువంటి వ్యక్తి కానీ ఆయన ఇష్టం వచ్చినట్టు నడుచుకోలేదు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి పైన దాడి జరిగితే మీరు అన్నప్పుడు నేను ఈ క్వశ్చన్ చేయాల్సి వచ్చింది. రాష్ట్రంలో జరిగిన దాడులకు దీనికి ఏం సంబంధం ఉంది? రాష్ట్రంలో జరిగినటువంటి దాడులు స్వయంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, కేంద్ర మంత్రులు వాళ్ళు రికమెండ్ చేసి సపోర్ట్ చేసి సినిమా చూపిస్తామని చెప్పి వాళ్ళ నోట్తో వాళ్ళు మాట్లాడి పంపించి దాడులు చేసి పొగ బాంబులు, పెట్రోల్ బాంబులు, బండ్లు పాల్గొట్టడాలు, రాడ్లతో, ఐరన్ రాడ్లతో రకరకాలుగా విధ్వంసం చేస్తే దీనికి పోలిస్తే ఎట్లా? దీన్ని మీరు పూర్తిగా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఎందుకు జరిగింటుందంటే నా అనాలిసిస్ ప్రకారం ఏమంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విధ్వంసాలు, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అపచారాలు చేస్తున్నారు. చూడీలో తిరుమల వెంకటేశ్వర స్వామి, శ్రీశైలం, ఇంకొకటి రకరకాల దేవుళ్ళ గురించి ఆ దేవుళ్ళను పోల్చుకుంటూ ఆ దేవుళ్ళ మీద అపచారాలు చేసుకుంటూ వస్తున్నారు కదా. ఈ కోపం ఒకటి ఉంటుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి చిన్న పిల్లలు 6 ఏళ్ల నుండి 8 ఏళ్ళు, 12 ఏళ్ళు, 16 ఏళ్ళలో కూడా రేపులు చేసి చంపుతున్నటువంటి సంస్కృతి జరుగుతుంటే ఏమీ సంబంధం లేనటువంటి సుగాలి ప్రీతి 14 నుండి 19 తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంపితే రేపు చేసి ఆ అమ్మాయిది మా ఎలక్షన్లలో వాడుకొని మా మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేసి బతికినటువంటి పవన్ కళ్యాణ్ గారు 30,000 మంది రాష్ట్రం వదిలించి తరిమించి పంపించినారు, రాష్ట్రంలో లేకుండా మహిళలను పంపించినారని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఇంత దాడులు జరుగుతుంటే ఇంతమంది ముచ్చుమర్రి కానీ, చెన్నకొత్తపల్లి కానీ, అనంతపురం కానీ, గాజువాక కానీ, అదే విధంగా అనకాపల్లిలో కానీ ప్రతి నియోజకవర్గంలో పిఠాపురం నుండి మంగళగిరి వరకు ప్రతి నియోజకవర్గంలో ఎవరో ఒక మహిళలను రేపులు చేయడం, చంపడం జరుగుతుంటే ఒక డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి మీరు, ఏమీ లేనప్పుడు అంత గగ్గోలు పెట్టినటువంటి మీరు ఈ రోజు ఇంత జరుగుతుంటే మీరు ఏమీ మాట్లాడకపోతే మీ మీద కోపం వస్తుందా కదా ప్రజలకు? సామాన్య ప్రజ చేసి ఉంటే మీరు ఇప్పటి నుండి బయట తిరగలేరు. ఎందుకంటే మీరు చేసినటువంటి దుర్మార్గాలు రాష్ట్రంలో ఆ విధంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు జనంలో తిరుగుబాటు జరిగే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే ఇప్పుడైనా మీరు రాష్ట్రంలో శాంతి భద్రతలను సక్రమంగా కాపాడాల్సిన బాధ్యతతో పాటు మీరు ఇచ్చినటువంటి హామీలను సక్రమంగా నెరవేర్చలేకపోతే మా చేత కాదని చెప్పి మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పినారంటే అప్పుడన్నా జనంలో కోపం దొరుకుతుంది. అంతే తప్ప మీరు చేసిన తప్పులన్నీ తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద రుద్దాలని చూసి, జగన్మోహన్ రెడ్డి గారిని చేసిన మంచి పనులను చూసి దాంట్లో మీరు ఇబ్బందులు పెట్టి కట్టింగ్ చేయాలని చూస్తే జనాలు పిచ్చోళ్ళు కాకపోతే ఈ విధమైనటువంటి దాడులు ఇళ్ల మీద కానీ, ఆఫీసుల్లో కానీ, ఇంకో చోట డైరెక్ట్ గానే జరిగే అవకాశాలు ఉంటాయి. మా సామాన్య ప్రజలు అయితే గన మీకు పార్టీకి ఎవరికి సంబంధం లేకపోతే ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇదే కోపంలో ప్రజలు ఉన్నారు అనేది గుర్తుపెట్టుకొని నడుచుకోమని సలహా ఇస్తున్నాను. అంతకుమించి వేరే దురుద్దేశం చెప్పలా. ఎవరి మీద కూడా దాడులు చేయడం సంస్కారం కాదు, పద్ధతి కాదు. రైట్ మోహన్ రెడ్డి గారు మళ్ళీ మాట్లాడతాను. మనతోటి అడప యశ్వంత్ గారు ఉన్నారు, జనసేన నేత, ఆయనతో మాట్లాడదాం. యశ్వంత్ గారు నమస్తే అండి. నమస్కారం. అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా నా నమస్కారాలండి. యశ్వంత్ గారు, దాడులు ఇంకొక దాడులు వేరయ్యా. గతంలో ఇప్పుడు పోలీసులే కావాలని అవి చేపించారు. ఆ దాడులకి ఇప్పుడు జనసేన